నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశ రాజకీయాల్లో మళ్ళీ ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు అంశం మళ్ళీ రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల పేర్లు కూడా మళ్ళీ ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని కూడా పేర్కొనడం జరిగింది. సో మరి ఇదే అంశం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పిలుపునియడంతో కూడా ప్రతి రాష్ట్రంలో ఈడీ ఆఫీసులో ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. సో మరి రేపు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద కార్యక్రమం అయితే చేపడతా ఉంది. సో ఇదే విధంగా ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్ల నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఎట్లా చూస్తారు మళ్ళీ ఇది ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు అంటే గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు గుజరాత్లో బీజేపీని, మోడీని, అమిత్ షాను, గుజరాత్ మాఫియా ఏదైతే దేశాన్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ మాఫియాను టార్గెట్ చేసి ఏఐసిసి సెషన్స్ ఎప్పుడైతే మొన్న జరిగినాయో, ఇవాళ నిన్న రాహుల్ గాంధీ నిన్న పోయిండు, ఇప్పుడు కంటిన్యూస్గా ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. మై బ్లాక్ లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైతే వాళ్ళ స్లీపర్ సెల్స్ పెట్టినరో ఆ మొత్తం ప్రక్షాళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా, మోడీ భూమి కాళ్ళ కింద భూమి కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి కేసును మళ్ళీ తీసుకొచ్చి ముంగడబెట్టి దాని నుంచి ఏదో చేసేస్తామనేటటువంటి భ్రమల్లో ఉన్నారు. గజ్జున వణుకుతున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ అనగానే మోడీ. అంటే నిజాయితీకి, నీతికి భయపడాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ చేయించడం, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇవాళ ఈడీ వచ్చింది. రేపు ఇంకోటి వస్తుంది. బీజేపీ తనకు శాతగానప్పుడు ముందు పంపించేది ఈడీని కదా, కాబట్టి ఈడీ అందులో భాగంగా వచ్చింది. హెరాల్డ్ కేసును కూడా మళ్ళా అదే పాత చింతకాయ అన్న కదా నేను, ₹1 మనీ లాండరింగ్ జరగకుండా మనీ లాండరింగ్ కేసు పెట్టబడ్డది. ఆశ్చర్యకరమైంది. ₹1 ట్రాన్సాక్షన్ లేకుండా, ₹1 ఇటు నుంచి అటు పోలే, అటు నుంచి ఇటు రాలే, ₹1 1 ఇంచు ఆస్తి ఒక దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ కాకుండా ఇవాళ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, అదేవిధంగా యాంటోనీని, అదేవిధంగా చనిపోయారు ఇద్దరైతే, వాళ్ళ మీద కూడా కోసులు పెట్టి హెరాజ్ చేసేటటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఎంత మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరు దాంతో ఏ ఆస్తులు కొన్నారు, ఈడీకి దమ్ముంటే, మోడీకి దమ్ముంటే అది బయట పెట్టమని చెప్పండి. ఈడీకి, మోడీకి దమ్ముంటే ఎవరి దగ్గర నుంచి ఎంత ఆస్తిని తీసుకున్నారు, ఏ ఆస్తులు కొన్నారు. ఇప్పుడు హెరాల్డ్ అనేటటువంటి పత్రిక బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఆ రోజు దేశభక్తిని పెంపొందించడం కోసం నెహ్రూ గారు సొంత ఆస్తులతోని ఒక అసోసియేట్ జర్నల్ అనేటటువంటి కంపెనీని రిజిస్టర్డ్ చేసి దాని మీద స్టార్ట్ అయినటువంటి పత్రిక. అది గత 70 సంవత్సరాల కాలంలో, 80 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ₹90 కోట్ల నేషనల్ హెరాల్డ్కు అప్పించినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆ పత్రికను దాదాపు ఈ 70-80 సంవత్సరాల కాలంలో ₹90 కోట్ల కాంగ్రెస్ పార్టీ అప్పించింది. ఆ అప్పును రీపే చేసేటటువంటి పరిస్థితిలో హెరాల్డ్ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లేనటువంటి క్రమంలో దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి నాన్ ప్రాఫిట్ సోషల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి దాన్ని, యంగ్ ఇండియా అనే దాన్ని రిజిస్టర్ చేసి ఆ యంగ్ ఇండియా షేర్స్, దాని అప్పును ₹90 కోట్ల అప్పును షేర్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని యంగ్ ఇండియా పత్రిక నడిపించే బాధ్యతను తీసుకున్నది, దాని ఆస్తులను తీసుకునే బాధ్యత కాదు. ఇట్లా చెప్తున్నారు కానీ అటు ఏమంటా ఉన్నారు, వాటి పేరుమిట్నే భారీ ఎత్తున పర్సంటేజ్ల ముట్టాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఆ చెప్పిన ఎవడో, ఏ పర్సంటేజ్ ఎవరికి ఇచ్చిండో, ఏ భూమి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందో, ఎన్ని రూపాయలు రాహుల్ గాంధీకి వచ్చినాయో, సోనియా గాంధీకి వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయో చెప్పమని చెప్తున్నా నేను ఓపెన్గానే. కాబట్టి ఇది కంప్లీట్గా ప్రజల్లో వీళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం ద్వారా, ఫేక్ ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటున్నారు. బీజేపీ ఎజెండానే అది, అబద్ధాల పునాదుల మీదనే సామ్రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు 2G స్కామ్ జరిగింది అనేది మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? జరిగిందని అనుకున్నారు కదా, ఈ దేశంలో 99% ప్రజలు అనుకున్నారు. ఏమన్నారు అప్పుడు? అన్నా హజారే లాంటి ఒక ఫేక్ ఉద్యమకారుని ముంగడబెట్టి ₹1,75,000 కోట్ల 2G స్కామ్ జరిగింది అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయినాకనే కదా దాని ఇన్వెస్టిగేషన్లో స్కామ్ జరగలేదని రిపోర్ట్ వచ్చింది. మోడీ కదా ప్రధానమంత్రిగా. కానీ మరి 2G స్కామ్ జరగలేదంటే స్కామ్ జరిగిందనే ప్రచారం ఎందుకు చేసిర్రు? ఏ ప్రయోజనాల కోసం చేసిర్రు? దానివల్ల 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
అది కూడా దారుణంగా ఓడిపోయింది. ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల మెదడులోకి నెట్టి కాంగ్రెస్ పార్టీ 1,75,000 కోట్లు తినేసిందని చెప్పి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మోడీ అధికారంలోకి వచ్చాడు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఇవాళ కూడా ఏంటంటే గుజరాత్లో గెలవము, బీజేపీని ప్రజలు ఓడిస్తారు, కాంగ్రెస్ను గెలిపిస్తారు అనేటటువంటిది రాగానే ఇవాళ ఛార్జ్ షీట్ వేసి దాంట్లో అది కూడా రేపు ఆగస్టు 9వ తారీఖు నాడు ఛార్జ్ షీట్కి 1 year అయిపోతుంది కాబట్టి వెయ్యాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని టార్గెట్ చేసేటటువంటి పనిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలన్నా చేయండి. అందుకనే చెప్తాను నేను, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధం తాత్కాలికంగా విజయం సాధించవచ్చు గాక, ఇవాళ మోడీ చేస్తున్నటువంటి తప్పుడు పనులు, ఈడీ చేస్తున్నటువంటి తప్పుడు పనులు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నటువంటి విధానం, ఎన్నికల కమిషన్ని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నీకు శాతం అయితే డైరెక్ట్ కొట్టాడు రాదు. ఈడీ మోడీలు ఎందుకు రావు నీకు? నాకు అర్థం కాదు. కేడీగాల లెక్క ఎందుకు ఇది? డైరెక్ట్ రాజకీయ యుద్ధంలో నువ్వో నేనో తెలుసుకుందాం. కొట్టాడని శాత కానప్పుడు ప్రజల్ని మోపెట్టడం, మోసం చేయడం ఎందుకు? అబద్ధాలని ప్రచారం చేయడం ఎందుకు? నిజంగా నిజాయితీగా నువ్వు చేసిన పని ఏందో చెప్పరాదు. 11 సంవత్సరాలు 3వసారి ప్రధానమంత్రి అయినావు, దేశంలోనే నీ మార్పులు తీసుకొచ్చిన, గుజరాత్లో 35 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నావు, ఈ మార్పులు తీసుకొస్తున్నావు చెప్పరాదు. ఎందుకు శాతం అయితే లేదు నీకు? ఎందుకంటే నువ్వు మోసమే నీకు ఆధారంగా జీవిస్తున్నావు, ద్రోహమే ఆధారంగా జీవిస్తున్నావు. కాబట్టి బీజేపీ పార్టీ మోసాలని, తప్పుడు ప్రచారాల్ని ఇవాళ భారతదేశ ప్రజలు నమ్మేటట్లేదు. ఈవెన్ గుజరాత్ ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెండ్ త్యాగానికన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ మీరు ఇట్లా అంటూ ఉన్నారు సార్. కానీ ఇక్కడ ఉన్న నాయకులు అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు, కానీ అందుకే ఒకసారి తెలంగాణలో మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ అప్పుల రాష్ట్రం నుండి కూడా అయితే చూసుకుంటే అవన్నీ గట్టెక్కిస్తామంటే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మీరేమో అట్లా అంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక్క పైసా తీసుకురాదు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, నువ్వు ఒక్క పైసా తీసుకొచ్చి రాదు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మంత్రి అయిన తర్వాత చేసింది ఏంది? ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసింది ఇప్పుడు అధికారంలో ఉండి చేయడట, రేపు అధికారం వస్తే చేస్తాడట. ఎవరికి చెప్పాలి అని కిషన్ రెడ్డి మాటలు, గాలి మాటలు, కాకి మాటలు. కాబట్టి బీజేపీని ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు, దేశంలో నమ్మే పరిస్థితి రాదు. మెల్లమెల్లగా మబ్బు తెరలు తొలగిపోతున్నాయి. కాబట్టి ఆ మబ్బులు తెరలు తొలగి వాస్తవం ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రాష్ట్రం విషయానికి చూసుకున్నా కూడా అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట్లాడడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ బిల్డర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామని చూస్తూ ఉన్నారు. కావాలంటే ఎమ్మెల్యే కొనడానికి డబ్బులు మేము ఇస్తాం, కాంగ్రెస్ పార్టీని దింపేయండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఏముంది అనుకుంటారు దీని వెనకాల? అంటే ప్రజలు చింతబర్గర్ వేసుకొని ఎమ్మడి పడతారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అడ్డాగా తెలంగాణను మార్చిండ్రు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్, సగం మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు గత 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాం అనుకో 50% తక్కువ ఉంటాయి భూముల రేట్లు. తెలంగాణ బార్డర్ దాటి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయినాం అనుకో, మన బార్డర్ స్టేటు, 75% రేటు తక్కువ ఉంటాయి. తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్రకు పోయినాం అనుకో, బార్డర్లో మన తెలంగాణలో 10 లక్షలు ఉంటుంది, అవతల పక్కన 3 లక్షలకు ఉంటుంది. ఇక్కడ కర్ణాటక అంతే, ఇక్కడ 10 లక్షలు ఉంటుంది, అవతల పక్కన 4 లక్షలకు ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అంతే, కర్నూలు. అంటే తెలంగాణలో ఒక లేని హైప్ను క్రియేట్ చేసి మార్కెట్లో సామాన్యుడు బతకలేని పరిస్థితిని క్రియేట్ చేసిరు. వాస్తవిక పెంపు కాదు ఇది. వాస్తవికంగా ప్రజలకు అవసరమై ప్రజల అవసరాల రీత్యా రేట్లు పెరగడం వేరు. ఇప్పుడు 31 లక్షలకు ఎకరం కొని ఏ రైతు వ్యవసాయం చేస్తాడు చెప్పు నాకు? వ్యవసాయ భూమి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తెలంగాణలో. ఎవరు తయారు చేసింది ఇది? ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచడం అంటారా దీన్ని? సామాన్యుడు బతకకుండా క్రియేట్ చేసి ఉన్నవాళ్ళకు మాత్రమే లాభం చేసేటటువంటి విధానం అంటారు దీన్ని. ఈ పాలసీలో ఉన్నటువంటి లోపం అది. ఇక ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరి చేతిలో ఉంది? ఉన్న పెద్ద కంపెనీలన్నీ కేటీఆర్ బినామీలే, కేసీఆర్ బినామీలే, సంతోష్ గాని బినామీలే, హరీష్ రావు పార్ట్నర్సే. వీళ్ళంతా ఇక్కడ రియల్ ఎస్టేట్లో అడ్డగోలుగా భూముల రేట్లను పెంచి మధ్యతరగతి వర్గం, కింది తరగతి వర్గం, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇండ్లు కొనలేనటువంటి పద్ధతిలో రేట్లు పెంచి దాన్ని దోసుకొని విదేశాలకు పోయి ఆస్తులు జమ చేసుకున్నటువంటి పరిస్థితి. అగో వాళ్ళకి నచ్చట్లేదు. ఇవాళ ప్రతి కంపెనీ, కేటీఆర్ పార్ట్నర్ కానీ కంపెనీ ఏది, ధరణిని తీసుకొచ్చి ప్రైవేట్ భూములను కూడా కాంట్రవర్సీ భూములుగా కన్వర్ట్ చేసి క్లియర్ చేయడం కోసం 50%, 40%, 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఇదే ఒక హోటల్లో, 5 స్టార్ హోటల్లో పైన రూములు పెట్టుకొని రోజు సెటిల్మెంట్ చేసినటువంటి దొంగలు వీళ్ళు నిధులు చెప్తే ఎట్లా ఇవ్వాలా? కాబట్టి ఆ దొంగలు పెట్టుకున్న కంపెనీలే ఇవ్వని ఇప్పుడు వాళ్ళే ఇవాళ పైసలు ఇస్తామంటున్నారు. ఆ ప్రభాకర్ రెడ్డి చెప్పింది అబద్ధమేం కాదు.
కేటీఆర్ బినామీ కంపెనీ, కేసీఆర్ బినామీ కంపెనీ, హరీష్ రావు బినామీ కంపెనీ ఒక్కొక్కటి లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ నడవట్లేదు. రేవంత్ రెడ్డి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చి రేట్లను తీసుకొచ్చేటటువంటి పనిని రియల్ ఎస్టేట్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్లో దాన్ని దించేటటువంటి ప్రయత్నం జరుగుతుంటే వాళ్ళకి నచ్చదు. మరి ఎట్లా నచ్చుతుంది? వాళ్ళు ఏంటంటే దోసుకున్నది పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇంత కుట్రలు జరుగుతున్నప్పుడు కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎవరన్నా అడ్డం వస్తే ప్రజలు తొక్కుకుంటా పోతారు రేపు. కాబట్టి ఇది నడిచేటటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తాం, మేము వదిలిపెట్టే సమస్య లేదు. అధికారంలో మీరే ఉన్నారు కదా సార్, మరి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పటికీ సంవత్సరంన్నర పాలన పూర్తయి, మరి ఈ సంవత్సరంలో మరి ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మరి సంవత్సరం కూర్చోడానికి ఎవడొస్తారో రా అంటున్నా, నేను ఎవరికి దమ్మునదో రండి అంటున్నా. అది మొదలైతే సినిమా ఏదో చూపిస్తాం. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటటువంటి పనిలో ఉన్నాం. సన్న బియ్యం ఇచ్చిరా ఆయననా? వాడు అంటాడు బీజేపీ బండి సంజయ్ గుండు సంజయ్. వాడు మేమే ఓట్లు మేమే బియ్యం ఇస్తున్నాం. మరి మా ఛత్తీస్గఢ్లో ఇయ్యరాదు, మహారాష్ట్రలో ఇయ్యరాదు, నీదే ప్రభుత్వం కదా. మహారాష్ట్రలో ఇయ్యరాదు, మధ్యప్రదేశ్లో ఇయ్యరాదు, రాజస్థాన్లో ఇయ్యరాదు, ఢిల్లీలో ఇయ్యరాదు సన్న బియ్యం పేదోళ్లకు. ఆడిచ్చినా మాట్లాడు, వీడు ఇస్తా అన్నట్టు మేము తీసుకుంటానమాట. అంటే 20% కేంద్రం నాకేం సిగ్గు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దొడ్డు బియ్యమును చాలా కుటుంబాలు తినడట్లేదు, అది మిస్యూజ్ అవుతున్నాయి. సామాన్యుడు కూడా తినేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటటువంటి ఒక మంచి లక్ష్యంతో తీసుకొస్తే దాని మీద కూడా ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు ఎవరి మీద ఉంచేసి ఆకాశం మీద ఉంచితే అది మీద వచ్చి పడుతుంది. అదే పరిస్థితి అలా కొనసాగుతుంది. ప్రతి దాంట్లో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నెగిటివ్గా క్రియేట్ చేయడం అనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకొని బాధ్యతాయుతంగా ప్రజలు ఇప్పుడు పాలకపక్షమైన ప్రతిపక్షమైన ప్రజాప్రతినిధి అనేటటువంటి వాడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల అభివృద్ధి కేంద్రకంగా ఉండాలి. వీళ్ళకు ప్రజల అభివృద్ధి కేంద్రకంగా లేదు, వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత స్వార్థమే కేంద్రకంగా ఉంది. నిన్నటిదాకా నువ్వు పాలించడం ఆ పని చేయలే. పాలనలో మేము వచ్చిన ఇంకా రాజ్యాంగబద్ధ పాలనలను ఒక ప్రజాస్వామ్య పాలన ఎస్టాబ్లిష్ చేసి ప్రజల జవాబుదారీగా ప్రజల అభివృద్ధి కేంద్రకంగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళకి అది గిట్టట్లేదు. అరే నువ్వు ఇంత తినాలే నాకు ఇంత పెట్టాలి, మనం దోసుకోవాలి, ప్రజలకు ఎక్కడ పెడతారా అనేటటువంటి ఎజెండాతో తిరిగేటటువంటి దొంగలీళ్ళు. కాబట్టి ఆ దొంగల ఆలోచనలే ఉంటాయి. కాబట్టి ఆ దొంగల ఆలోచనలు కంట్రోల్ చేస్తూ ప్రజాపాలన ఎట్లా కొనసాగించాలో మాకు తెలుసు, అదే పద్ధతిలో కొనసాగిస్తాం. కానీ ఇంకో అంశం ఏదో చూసుకుంటే సార్, స్థానిక సంస్థలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టట్లేదు? 6 గ్యారెంట్లు అమలు చేయలేదు, ఆ 6 గ్యారెంట్లు అమలు చేయలేదు కానీ ప్రజలు తిరస్కరిస్తారు, ఓడిపోతారనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టట్లేదు, తప్పించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, భయపడుతుందంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఏంది నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? ఎవడా జోకర్ గారు చెప్పినాడు నీకు? ఆడు జోకరే, 10th క్లాస్ ఫెయిల్ జోకర్ నా దృష్టిలో దయాకర్ రావు గారు. ఆయన ఎంపీ నిలబడ్డప్పుడు మాట అన్నాను, ఆయనకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, పార్లమెంట్కి పోయి ఏ భాషలో మాట్లాడతాడు అని అడిగిన ఆ రోజు. సేమ్ ఇప్పటికి అదే ఉన్నాడు. నేనంటున్నా అంటే మేము ఒక మాట ఇచ్చినాం, బీసీ జనగణన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జనాభా ప్రకారం వాళ్ళ వాటా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. అందుకనే యుద్ధ ప్రాతిపాదిక మీద కులగణన చేసినాం. ఇక్కడ ఆ కులగణన రిపోర్టు మీద ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చినాం. బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాక 42% దాన్ని అప్రూవల్ చేసి దాని ద్వారా ఎన్నికలు జరుపుతాం అనుకున్నాం. అదే పద్ధతిలో ముందుకు పోతున్నాం. మేము ఎట్లా ఎన్నికలు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి దయాకర్ రావు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు అధికారం ఉన్నప్పుడు ఒక అధికారిని కూడా గౌరవించలేదు. ఆడవాళ్ళని అవమానం చేసినటువంటి వాడు, ఏది పడితే అది మాట్లాడేటోడు, నోరు కూడా చక్కగా తిరగదు ఈ రోజు వరకు. అంటే దయాకర్ రావు నిధులు చెప్పాడింది, నీదేందో చూసుకో, నిన్ను దగ్గరికి కూడా రానిత్తలేరట ముందుగాల. ఆ హరీష్ రావు సంగతి ఏందో తెలుస్తలేదు, నీ సంగతి ఏందో తెలుస్తలేదు, మిమ్మల్ని ఎడదొక్తాడో కేసీఆర్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళది. మా గురించి వదిలిపెట్టండి, ముందు మీ భవిష్యత్తు ఆలోచించుకోండి. సో 27వ తారీఖు కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల్ని ఎండగడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి 27వ తారీఖు సిద్ధంగా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇదేంది 25వ సంవత్సరపు మీటింగా? టీఆర్ఎస్కి 25 సంవత్సరాలు, బీఆర్ఎస్కి 25 సంవత్సరాలు అయినాయా? ఇది ఏ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్? టీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్సా, బీఆర్ఎస్ పార్టీ అంటే నవ్విపోదురు కాదా, నాకేది సిగ్గు అనే పద్ధతులు ఉన్నది వాళ్ళ పద్ధతి. అలా పార్టీ పేరుందో ముందు డిసైడ్ చేసుకోర్రా బాబు, దేనికి 25 సంవత్సరాలు అయిందో డిసైడ్ చేసుకోర్రా బాబు. ఆయనట బయటికి వస్తాడట, ఏమవుతుంది? ఇప్పుడు జీతం తీసుకొని ఇంట్లో అన్నాడు, జీతం తీసుకొని ఇంట్లో పండడం తప్పు. ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రజలు నీకు ఇచ్చిండ్రు, ఐదర్ ఆ హోదా కన్నా రాజీనామా చేయి, లేదా అంటే జీతం అన్న తీసుకోవడం బంద్ చేయి. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతో జల్సాలు చేసుకుంటా ఇంట్లో పండుకొని నేను బయటకు వస్తా, ఎవడొద్దు అంటాను, నీకు బయటికి రా లోడబండు, ఏం చేసేది, ఏం ఫరక్ పడేది ఉంది నీకు? నువ్వు నచ్చకనే, నువ్వు పనికిరావనే, నీతో శాత కాదనే ఇంట్లో పండబెట్టారు జనం. కనీసం ప్రతిపక్ష హోదానాన్ని ఇచ్చారు గౌరవంగా.
అదన్నా గౌరవించుకొని వాళ్ళ ప్రజల కోసం కొట్టాడుంటే ప్రజల కోసం మాట్లాడుంటే విలువ ఉండేది. కాబట్టి అక్కడ 2 సార్లు వచ్చిండు, ఏం ఊగింది? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనున్నట్ట, బయటికి వచ్చాడు ఇప్పుడు ఏదో చేస్తారట. కాబట్టి ఈ తాటాకు సపట్లకు భయపట్టు ఎవరు వాళ్ళతోనేం కాలేదు. లేదు, నెక్స్ట్ ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండే పరిస్థితే లేదు. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలతోనే ఇప్పటికే చాలా వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బ్యానర్ మళ్ళీ చరిత్ర గర్భంలో కాలగర్భంలో కలిసిపోయిన చాలా పార్టీలో అది ఒక పార్టీగా ఉంటుంది. అంతకంటే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకనే ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. చేస్తున్న వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే వద్దానమా అని ఏదైనా కదా. మేము ఏం అనట్లేదు. మేము కేసీఆర్ ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు చేసేది ఏం లేదనే విషయం తెలంగాణకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు మూలకు పడ్డ ముసలి పులి చారకల అంతే ఉన్నంత మాత్రం అది పులి కాదు, అది అంతే, దాని కథ అంతే, అది ముగిసిపోయిన చరిత్ర. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతూ ఉన్నాయి. అయితే మంత్రి పదవి విషయంలో మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మరి సీనియర్ నాయకులైన జానారెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కోరుకుంటారు, సహజం. అది మాది ప్రజాస్వామ్య పార్టీ. వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు అధిష్టానం ముందు పెడతారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ను డిసైడ్ చేసుకుంటాడు, ఎవరు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలనేటటువంటి ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి నిర్ణయం మా పార్టీలో అధిష్టానంతో సంప్రదింపులు చేపి డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుంటాడు. కాబట్టి క్యాబినెట్లో ఎవరెవరు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి చూసుకుంటాడు. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కావాలనుకునే వాళ్ళు అడుక్కుంటారు, ఏముంటుంది దాంట్లో నాకు కావాలనుకో రాజగోపాల్ రెడ్డి అంటుండు, ఇంకోళ్ళు 10 మంది అంటారు. ఇప్పుడు 63 మంది 64 మంది ఎమ్మెల్యేలున్నారు, దాంట్లో 16 మందికి వస్తాయి. ప్రతి ఒక్కడు ఆశపడతాడు. ఆశపడ్డోడికి ఎవరెవరి స్థాయిని బట్టి అది కేటాయిస్తారు, ఏముంటుంది దాంట్లో. సో మరి ఏం చెప్తారు? మొన్న మోడీ గారు చేసిన వ్యాఖ్యల మీద హెచ్సియు భూముల మీద కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉంది, భూములు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఉన్నారు, అబద్ధము హామీలు తప్ప చేసింది ఏం లేదంటూ కూడా మోడీ గారు స్వయం చెప్తా ఉన్నారు. పరిస్థితి ఏం చెప్తారు? మరి అబద్ధం ఎట్లుంటుంది అంటే మోడీ లెక్క ఉంటుంది అనుకుంటారు భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు. మేము అనుకోవట్లేదు. ఆయన ఏమన్నాడు, నేను ప్రధాని అయితే బ్యాక్ మనీని తీసుకొస్తా అన్నాడు. ఒక్కొక్కల అకౌంట్లో 15 లక్షలు ఇట్నే పుక్కట్లో వేసేస్తా అన్నాడు. 15-20 లక్షలు తెచ్చిండా? అది 100 రోజుల్లో తెస్తా అన్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది, 100 రోజులు గడిచి ఎన్ని 100 రోజులు అయిపోయినాయి, ₹1 దేనోడు. నోట్ల రద్దు చేస్తే టెర్రరిజం అయిపోతుంది, బ్లాక్ మనీ వచ్చేస్తుంది అన్నాడు. జరగకుంటే 50 రోజులు ఓపిక పట్టండి, 50 రోజుల్లో ఈ మార్పు జరగకుంటే ఏ చౌరస్తాలన్నా ఉరి తీయండి అన్నాడు. అన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఏం జరిగింది? బ్లాక్ మనీ పోయిందా, వచ్చేసిందా? లేకుంటే టెర్రరిజం అయిపోయిందా? లేకుంటే నక్సలిజం అయిపోయిందా? ఆయన చెప్పిన లెక్కలే కదా. అవినీతి కంట్రోల్ అయిపోయిందా? కాబట్టి మోడీ కొంతమంది పెట్టుబడిదారుల ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన ఏజెండా చాలా క్లియర్. ఇప్పుడు ఎప్పుడైతే అహ్మదాబాదులో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గుజరాత్ నుంచి మొదలుపెట్టిందో బ్యాటింగు, ఇలా గిలగిలలాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ విధానము బీజేపీ విధానం అని చెప్తా ఉన్నాడు ఆయన. బీజేపీ విధానము అబద్ధాల విధానము, మోసాల విధానము, మభ్యపెట్టే విధానం, ఓట్లు దండుకొని ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచే విధానం. కాంగ్రెస్ విధానం రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యబద్ధ పాలన, ప్రజల కేంద్రకంగా అభివృద్ధి జరిగేటటువంటి పాలనా విధానం. ఇది చాలా స్పష్టం. నేనంటున్నాను, అడవిని కొట్టేసిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. మోడీకి ఆ సోయి కూడా లేకుంటే నేనేం చేస్తా? మోడీ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న ఒక్క చెట్టునన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా గుట్టి ఉంటే చూపించండి. ఒకవేళ అది లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధం అని ఓపెన్గా చెప్పేసుకో. ఆయన చెప్పింది అబద్ధమే, అందరికీ తెలిసినటువంటి అబద్ధం. నేను అడుగుతున్నా, నీకు హైదరాబాద్లో ఏనుగులు ఉన్నాయా? పోనీ తెలంగాణలో ఏనుగులు ఉన్నాయా? అన్న ఏనుగులు అయితే తెలంగాణ రాష్ట్రం ఫారెస్ట్లో కూడా లేవు కదా. భద్రాచలం అడుగులు లేవు, ఆదిలాబాద్ అడుగులు లేవు, నల్లమల అడుగులు లేవు. మరి సెంట్రల్ యూనివర్సిటీ కాడికి ఏనుగులు ఎడికెళ్ళి వచ్చినాయా? కిషన్ రెడ్డి క్రియేట్ చేసిన ఏనుగులు అయ్యి. జింకల్ నెమళ్ళు ఉన్న వాస్తవం అయితే విషయం అయితే నేనంటే కిషన్ రెడ్డి క్రియేట్ చేసిన నేనేమంటున్నా అంటే ఏనుగుల సంగతి నేను అడుగుతా, జింకల సంగతి చెప్తాను. నువ్వు ఏనుగులు ఎందుకు అది ఏనుగులు క్రియేట్ చేయడం తప్పని ఒప్పుకో ముందుగాల, ఆ తర్వాత జింకల సంగతి మాట్లాడదాం. లేకుంటే నెమళ్ళ సంగతి మాట్లాడడం. నెమళ్ళు జింకలు అంతటి ఉన్నాయి. ఇవాళ నెమళ్ళు జింకలు లేనటువంటి చిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నాయి నెమళ్ళు, లేనిది ఇక్కడ. కాబట్టి ఈ 400 ప్రభుత్వ భూమిలోనే పండుకొని ఉన్నాయా? ఏం మాట్లాడతారు వీళ్ళు? నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళు ప్రభుత్వ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 400 ఎకరాలు కూర్చున్నాయా? సెంట్రల్ యూనివర్సిటీలో అంతటి ఉన్నాయి, హాస్టల్లకు కూడా వచ్చి తినిపోతాయి మరి. కాబట్టి మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి, మోడీ బీజేపీ నాయకుడు మాట్లాడితే ఐ డోంట్ కేర్,
కానీ ఈ దేశ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ కుర్చీకి కూడా గౌరవం ఇవ్వడం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఏది బది అటు మాట్లాడితే ఒక్క గంట కూడా ఇట్లాంటి వాడు ప్రధానమంత్రి కుర్చీకి అర్హుడు కాదు. అంటే ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చా మనం పెట్టుకున్నాం అనేది ప్రజలు ఆలోచించాలి. ఎవరిని పెట్టుకున్నాం మనం, ఎట్లాంటివని పెట్టుకున్నాం మనం, అబద్ధాలు చెప్పేటోని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములు ఎవరై ఎట్లా చేద్దాం అనేది అది ఇంకో అంశం. కానీ ప్రధానమంత్రి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు అవినీతి చేస్తున్నది? 280 స్థానంలో ఉన్నటువంటి అదానిని దగ్గర పెట్టుకొని కాంట్రాక్ట్లు ఇప్పించే ఒక ప్రధానమంత్రి పక్కన కూర్చొని కాంట్రాక్ట్లు ఇప్పించటం ఏమంటారు? ఈ దేశంలో ఏ ప్రధాన చేసిండా? అట్లా మోడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 40% మా దగ్గర అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ అసోసియేషన్ లెటర్ ఇచ్చి ప్రధానమంత్రికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కర్ణాటకలో. ప్రజలు తరిమి కొడితే అడ్రస్ లేకుండా పోయిందా బీజేపీ. కాబట్టి ఇటువంటి వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా? కాబట్టి మోడీ చెప్పినట్టే కాంగ్రెస్ విధానము ఒకవైపు, ప్రజాస్వామ్య విధానం కాంగ్రెస్ విధానం, రాజ్యాంగ విధానం కాంగ్రెస్ విధానం, సమానత్వ విధానం కాంగ్రెస్ విధానం, ఆధిపత్య విషపు భావజాలపు విధానం బీజేపీ విధానం భారతదేశ ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా గుజరాత్ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ 1.5 ఇయర్లో జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు కూకుటి వేళ్లతో పీకేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.